ముందుకు పోవాలి ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తట్టుకొని గుండె జబ్బులు నివారించుకోవాలి. మీ మనసు పదిలంగా ఉంటే గుండె పదిలంగా ఉంటుంది. అదేవిధంగా ఇవాళ సైన్స్ టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ప్రజలందరూ కూడా మరి చదువుకునే బిడ్డలు కానీ ఉద్యోగస్తులు కానీ రైతు సోదరులు అందరూ కూడా మానసికంగా ఒత్తిడి గురవుతున్నాము. ఆర్థికపరమైన చిక్కులు, మానసికమైన ఇబ్బందులు వీటి వల్ల గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా స్మోకింగ్ కానీ గంజాయి, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మరి గుండె జబ్బులను పెంపొందిస్తాయి. మరి అదేవిధంగా గడిచిన 5 ఏళ్ల క్రితం 2 ఏళ్లలో మరి కరోనా రావడం జరిగింది. దానివల్ల కూడా ఎక్కువ గుండె జబ్బులు వస్తున్నాయని చెప్పి కార్డియాలజీ చెప్తున్నారు. కాబట్టి నిజంగా ఈ జీవితం అనేది చాలా చిన్నది. ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ కుర్రవాళ్ళు చనిపోతున్నారు, మిడిల్ ఏజ్కి చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. జనరల్గా మరి ఓల్డ్ ఏజ్లో హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆహార అలవాట్లు ఉన్నాయి, మానసిక ఒత్తిళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనం అందరం కూడా సైన్స్ టెక్నాలజీ పెరిగే కొంది డబ్బు వెంట పరిగెత్తు ఉన్నాము. అందరూ కూడా చాలా స్పీడ్గా డబ్బులు సంపాదించాలని ఆలోచనతోటి మనసు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి మరి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం. మన గుండె బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే మన గుండె జబ్బులు నివారించడం. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని తెలుసుకొని వాటిని కనుక చిన్న వయసులోనే నివారించగలిగితే, దాన్ని అదుపులో పెట్టుకుంటే గుండె జబ్బులు చిన్న వయసులో రాకుండా ఉంటాయి. గుండె జబ్బు మరణాలను కూడా నివారించవచ్చు. ఈ అవగాహన కల్పించడానికి మనం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం 5K నడకని చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు వచ్చారు, డాక్టర్ అరవింద్ బాబు గారు వచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇద్దరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలు అవగాహన కల్పించడానికి వీళ్ళు చక్కగా కలిసి నడవటం అనేది ఈ విధంగా ఈ సందర్భంగా చాలా ఆనందదాయకంగా ఉంది. దీని పెద్ద ఎత్తున స్పందన రావటం కూడా నాకు ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని